టాక్స్ లో మనము ఫ్రీగా డిమెట్ అకౌంట్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు నేను కూడా ఫ్రీగా ఓపెన్ చేసుకుంటూ ప్రాక్టికల్ గా అయితే చూపిస్తా. ప్రతి ఒక్క స్టెప్ మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో గైస్ మీకు అప్స్టాక్స్ డిమెట్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా బ్రో. సింపుల్ గా మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ లానే ఉంటది లింక్, సింపుల్ గా క్లిక్ చేసుకుంటే సో దాని తర్వాత చూసుకోండి బ్రో, ఇక్కడ రాగానే మనకు మొబైల్ నెంబర్ ఇవ్వమని అడుగుతున్నాడు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో మీ ఆధార్ కార్డ్ లో అండ్ పాన్ కార్డ్ లో గానీ మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి గైస్. ఓకేనా, ఓకే సింపుల్ గా నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో ఇక్కడ. సో క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చేసది. సింపుల్ ఓటీపీ అనేది ఇక్కడైతే ఇచ్చేసాం. ఫాస్ట్ గా ఓటీపీ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేద్దాం. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి బ్రో. అప్స్టాక్స్ ఫర్ బిగినర్స్ అని, అప్స్టాక్స్ ప్రో అని 2 వచ్చేస్తాయి అన్నట్టు. వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ అని ఈ విధంగా వస్తాయి. సో సింపుల్ గా మనం ఏం చేద్దామంటే కింద అప్స్టాక్స్ ప్రో అని ఉంది కదా కిందిది, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో దీంతో ఏంటంటే మనం డైరెక్ట్ గా ఏంటంటే మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, అంటే టోటల్ గా ఫుల్ గా అయితే అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అప్స్టాక్స్ ప్రో పైన క్లిక్ చేసుకొని నేను సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేస్తా బ్రో. సో క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం మన అప్స్టాక్స్ అప్లికేషన్ లకి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కేవైసీ అనేది కంప్లీట్ చేద్దాం. చేయడానికి పైన చూసుకోండి కంప్లీట్ అని ఒక రైట్ సైడ్ లో పైన ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటాను నేను. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే బ్రో ఇక్కడైతే చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చేసది. సింపుల్ గా నేను కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు యువర్ సిగ్నేచర్ ఈస్ రిక్వైర్డ్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ మనం సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో సింపుల్ ఇక్కడైతే నా సిగ్నేచర్ అనేది నేను డ్రా చేసేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ డ్రా సిగ్నేచర్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్ గా దీంట్లో మనము సిగ్నేచర్ అనేది ఇచ్చేద్దాం. సో సింపుల్ గా సిగ్నేచర్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఎంటర్ యువర్ పాన్ నెంబర్ అని అడుగుతాడు. సో ఫస్ట్ లో మనం పాన్ నెంబర్ ఇచ్చేయాలి. కింద మన పాన్ కార్డ్ లో ఎట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సింపుల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేస్తాం. ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఈ విధంగా అయితే వచ్చేసది. షేర్ విత్ డిజి లాకర్ పైన అయితే క్లిక్ చేసేస్తా. కింద కనిపిస్తుందా షేర్ విత్ డిజి లాకర్, దీనిపైన క్లిక్ చేసేస్తా. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే చూసుకోండి ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు. సింపుల్ గా మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ ఇచ్చేద్దాం. దాని తర్వాత కింద మనకు ఒక క్యాప్చా వచ్చేసది. సో క్యాప్చా ఎట్లుందో అట్లా ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేద్దాం. ఓకేనా, సింపుల్ గా ఉంటది. సో దాని తర్వాత చూసుకోండి ఇక్కడ మళ్ళీ మనకు ఓటీపీ వచ్చేసది. సో అందుకోసమే అన్న మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి అని. ఓకేనా, సో ఇక్కడ నాకు ఓటీపీ వచ్చేసి సింపుల్ గా ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తాం. దెన్ ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్ విత్ డిజి లాకర్ అని ఈ విధంగా ఇస్తాడు బ్రో. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ డిజి లాకర్ తో రిజిస్టర్ అయినాం. సో మీ 6 డిజిట్స్ పిన్ ఇక్కడ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయండి అని ఇస్తాడు. సో మీ డిజి లాకర్ పిన్ మీకు గుర్తుంటే ఇక్కడ 6 డిజిట్స్ పిన్ ఇచ్చేయండి. దాని తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే ఫర్గట్ సెక్యూరిటీ పిన్ అని కింద ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఓకేనా, ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. సో మన ఆధార్ కార్డ్ లో ఎట్లయితే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ సింపుల్ గా ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకోగానే చూసుకోండి సెట్ యువర్ డిజి లాకర్ సెక్యూరిటీ పిన్ అని ఇచ్చేసాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక 6 డిజిట్స్ పిన్ పెట్టుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. అండ్ గుర్తు పెట్టుకోండి బ్రో, మీకు తర్వాత కూడా యూజ్ అవుతుంది, గుర్తు పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా, సింపుల్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు మొబైల్ నెంబర్ అడుగుతాడు. సింపుల్ గా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తా. సో ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తా. మళ్ళీ మనకు ఓటీపీ వచ్చేసేది. సింపుల్ గా మళ్ళీ ఓటీపీ అనేది ఇచ్చేస్తా బ్రో ఇక్కడ. ఓకేనా, ఓటీపీ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. సో దాని తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. కింద చూసుకోండి ఎలో అని ఆప్షన్ కనిపిస్తుందా, సింపుల్ గా ఎలో పైన క్లిక్ చేసేస్తా బ్రో. సో క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం ఏంటంటే సింపుల్ గా నేను మళ్ళీ ఇదే పేజ్ వచ్చింది నాకు, షేర్ విత్ డిజి లాకర్ అని సేమ్ పేజ్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోవచ్చు, నాకు ఎందుకో డబల్ అడిగినాను అన్నట్టు, మీకు కూడా అడిగితే సింపుల్ గా మళ్ళీ ఇచ్చేయండి, నో ఇష్యూ. సింపుల్ గా మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేస్తా. దాని తర్వాత చూసుకోండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకు అప్స్టాక్స్ డిజి లాకర్ ఇచ్చేస్తాడు. సింపుల్ గా ఓటీపీ వస్తుంది అన్నట్టు, మళ్ళీ ఓటీపీ ఇచ్చేద్దాం. ఓటీపీ ఇచ్చి మళ్ళీ ఇప్పటి వరకు ఏదైతే డిజి లాకర్ పిన్ పెట్టుకున్నానో పిన్ ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. ఒకవేళ మీకు అడగకపోవచ్చు, ఓకేనా, నాకైతే అడిగినాడు అన్నట్టు మళ్ళీ ఇక్కడ. ఓకేనా, సింపుల్ గా మళ్ళీ ఇక్కడ లో పైన క్లిక్ చేసేస్తాం. సో దాని తర్వాత చూసుకోండి ఈ పేజ్ లకి అయితే వచ్చేస్తాం బ్రో. సో ఇక్కడ చూసుకోండి సింపుల్ గా ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా ఇక్కడ నేను. సో దాని తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేమ్ వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి కరెక్ట్ కాదా. ఓకేనా, దాని తర్వాత సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రో ఇక్కడ మనకు సెల్ఫీ అప్లోడ్ చేయమని ఇస్తాడు బ్రో. సింపుల్ ఇక్కడైతే సెల్ఫీ అప్లోడ్ చేయాలి. టేక్ ఏ ఫోటో పైన క్లిక్ చేసేస్తా. అండ్ ఇక్కడ రౌండ్ సర్కిల్ వచ్చేస్తుంది మనకు, దీంట్లో మన ఫేస్ అనేది రావాలి మంచిగా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఏం లేకుండా చూసుకోండి, ఒక ప్లేన్ వాల్ ఉన్న దగ్గర అయితే మీరు దిగండి, బెస్ట్ ఆప్షన్. ఓకేనా, ఓకే సింపుల్ ఇక్కడ సెల్ఫీ కూడా అప్లోడ్ చేసేద్దాం. దాని తర్వాత చూసుకోండి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తాడు బ్రో. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఒకటి యూపీఐ నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద మనం మాన్యువల్ గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూపీఐ తో చేసుకుంటా, చాలా ఈజీగా ఉంటది కాబట్టి. ఓకేనా, ఫాస్ట్ గా అయిపోతుంది యూపీఐ తో. యూపీఐ పైన క్లిక్ చేసేసి కంటిన్యూ సెక్యూరిటీ విత్ యూపీఐ పైన క్లిక్ చేసేస్తా కింద. ఓకేనా, దాని తర్వాత సింపుల్ గా నేను నా ఫోన్ పే లకి అయితే వచ్చేస్తా అన్నట్టు, రీడైరెక్ట్ అయిపోతాం మనం ఫోన్ పే లకి. సో దాని
దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ తో ఇక్కడ ₹1 అనేది సెండ్ చేసేయాలి. ఓకేనా? సో ₹1 మీకు మళ్ళీ రిటర్న్ అవుతుంది, పెట్టుకోరు మీ ₹1. ఓకేనా? సో సింపుల్ ఇక్కడ ₹1 సెండ్ చేసేస్తాను నేను. సెండ్ చేసి కొంచెం మనం వెయిట్ చేయాలి బ్రో. మీకు వెంటనే అయిపోవచ్చు, నాకు కొంచెం టైం తీసుకుంది, ఒక 1 minute వరకు. ఓకేనా? దాని తర్వాత చూసుకోండి 1 minute తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ అని ఈ విధంగా అయితే వచ్చేసింది బ్రో. అంటే నా బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అనేది అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా ఇక్కడ. ఓకేనా? మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తాం. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. సింపుల్ గా చూస్ బేసిక్ అని ఉందా కింద రైట్ సైడ్ లో, చూస్ బేసిక్ పైన క్లిక్ చేసేస్తాను నేను. దాని తర్వాత చూసుకోండి యాక్టివేట్ ఆల్ ప్రొడక్ట్స్ అని వచ్చేస్తుంది. సింపుల్ గా యాక్టివేట్ ఆల్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసేస్తా ఇక్కడ నేను. ఓకేనా? యాక్టివేట్ ఆల్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. యాక్టివేట్ FNO బై అప్లోడింగ్ యువర్ ఇన్కమ్ ప్రూఫ్ అని వస్తుంది. అంటే మనము FNO ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ మనము దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేట్ చేసుకోవాలి. సో దీన్ని యాక్టివేట్ చేయడానికి మన దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉండాలి, లాస్ట్ 6 months లేదంటే శాలరీ స్లిప్, లేదంటే ITR ఉండాలి, లేదంటే DP, ఏదన్నా దీంట్లో ఏదన్నా ఒకటి అప్లోడ్ చేసి మీరు చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మీ దగ్గర ఏం లేకపోతే మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. సో నేను తర్వాత చేసుకుంటా. కింద చూసుకోండి ఐ విల్ యాక్టివేట్ లేటర్ అని కింద కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసేస్తాను నేను. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు నామినీ యాడ్ చేసుకోమని ఇస్తాడన్నట్టు. సో నేను తర్వాత చేసుకుంటా ఇది కూడా. సో సింపుల్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకోండి OPT అవుట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేస్తాం. సో తర్వాత చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా బ్రో. సో మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సింపుల్ గా సైన్ అప్లికేషన్ అని వచ్చేస్తుందా మనకు, దీనిపైన క్లిక్ చేసుకుందాం. మనం క్లిక్ చేసుకుంటే సో చిన్న లోడ్ అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా వచ్చేసది. సింపుల్ గా నేను టిక్ చేసుకుని సైన్ పైన క్లిక్ చేసుకుంటా. సో మళ్ళీ ఈ విధంగా వచ్చేసది. సింపుల్ గా మళ్ళీ ఇక్కడ కూడా టిక్ చేసుకుని సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఫాస్ట్ గా ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెండ్ OTP పైన క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేస్తే మళ్ళీ మనకు మన ఇచ్చిన ఆధార్ నెంబర్ కి మనకు OTP వస్తుంది అన్నట్టు. సింపుల్ గా OTP ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేస్తే చూసుకోండి ఈ విధంగా వచ్చేసది. సైన్ ఇన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసది. సో జస్ట్ ఒక 2 seconds వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ వచ్చేసది. మీకు చూపిస్తుంది చూడండి. చూసుకోండి బ్రో, ఈ విధంగా మనకు రైట్ ఈ విధంగా వచ్చేస్తుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఈ విధంగా వచ్చేసది. అంటే మన టోటల్ ఆల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్రో.